నన్ను అంతమోదించడమే కూటమి లక్ష్యం. అందుకే నా భద్రతను భారీగా కుదించారు. 3/6/2024 నాటికి, అంటే జూన్ 3, 2024 నాటికి నాకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వండి. హైకోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్. నాకున్న ప్రాణహానిని రాష్ట్ర ప్రభుత్వం సరిగా మదింపు చేయలేదు. టీడీపీ నేతల బహిరంగ బెదిరింపులను పరిగణలోకి తీసుకోలేదు. నోటీస్ ఇవ్వకుండా ఏకపక్షంగా భద్రతను తగ్గించారు. ఇంటి వద్ద, కార్యాలయం వద్ద భద్రతను పూర్తిగా తొలగించారు. దీంతో ప్రస్తుతం నా చుట్టూ 2 భద్రతాధికారులే ఉన్నారు. ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదు. నా సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడుకుంటున్నానన్న అనుమతి ఇవ్వలేదు. వారిచ్చిన వాహనాన్ని వాడాలని చెప్పారు. ఇది నన్ను అంతమోదించడానికే కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే నా భద్రతని వితౌట్ నోటీసు, నా ఒపీనియన్ కానీ, నాకు సంబంధించిన ఆలోచన కానీ తీసుకోకుండా, నాకున్న అభ్యంతరాలను తీసుకోకుండా తొలగించింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు పోయిండు. జూన్ 3, 2024కు ముందు వరకు ఉన్న ఏదైతే సెక్యూరిటీ ఉందో దాన్ని నాకు భద్రతను కల్పించండి. నాకు ప్రాణహాని ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక మంది పెద్ద పెద్ద రాష్ట్ర నాయకులు కూడా బెదిరించే కార్యక్రమం, ప్రాణహానికి తలపెట్టే కార్యక్రమాన్ని వాళ్ళ స్టేట్మెంట్స్ని పరిగణలోకి తీసుకుని అంటున్నారు. కాబట్టి నా భద్రతకు సంబంధించి నాకున్న ప్రాణహాని గురించి సరిగా ఇవాల్యుయేషన్, మదింపు చేయలేకపోయింది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వాన్ని ఆదేశించండి హైకోర్టు ద్వారాగా అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు. వాస్తవంగా గమ్మత్తుగా అనిపిస్తుంది. ఆయనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు ఉందట. ఆ బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా వాడుకోవద్దు, మేము ఇచ్చిందే వాడుకోవాలంటదట ప్రభుత్వం. అది ప్రభుత్వం ఇచ్చింది సరిగా లేదట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు అది ప్రతిపక్షంలోనా అధికార పక్షంలోనా ఎక్కడున్నా Z+ కేటగిరీ భద్రత ఉంది. దాదాపు 54 మంది భద్రతా సిబ్బంది ఉంటారు పక్కన. అంటే చంద్రబాబు నాయుడు గారికే ప్రాణహాని, యువతలోళ్ళకి ప్రాణహాని ఉండదా? యువతలోళ్ళది ప్రాణం కాదా? ఇక వేరే పార్టీలకు సంబంధించిన నాయకులది ప్రాణం కాదా? ఏం కొంపల మునుగుతున్న ఒక రాజకీయ పార్టీకి సంబంధించి నాయకుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసిండు. ఆయనకున్న తాలూకా ప్రాణహానికి సంబంధించి, ఆయనకున్న భద్రతకు సంబంధించి ప్రభుత్వం రక్షణ కల్పించాల్సిన బాధ్యత లేదా? ఏకపక్షంగా ఆయనకున్న భద్రతా సిబ్బందిని తొలగించాల్సినంత కొంపలు మునిగే, భూమి బద్దలయ్యే అవసరం ఏమొచ్చింది? అంటే దీని వెనక పెద్ద కుట్ర ఉందనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. దీని వెనక పెద్ద కుట్ర ఉంది. నన్ను అంతమోదిస్తే ఇక రాజకీయంగా ఎదురుండదు మాకని కూటమి అనుకుంటుందా? ఆ కూటమి ఆ ఎజెండాలో భాగంగానే, అంతమోదించే కార్యక్రమంలోనే భాగంగానే ఈ భద్రతను తొలగించిందా అనేది ఆయన డౌట్ వ్యక్తం చేస్తూ హైకోర్టుకు పోయింది. మరి హైకోర్టు నుంచి రిలీఫ్ వస్తుందా చూడాలి. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం సానుకూలంగా లేదు కాబట్టి న్యాయ వ్యవస్థ దిక్కు, న్యాయ వ్యవస్థ మీద ఆధారపడటం తప్ప ఇంకొకటి లేదు అవకాశం. కాబట్టి ఒక రాజకీయ పార్టీకి సంబంధించి 5 సంవత్సరాలు ప్రతిపక్షం, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ వ్యవస్థకి, ప్రభుత్వానికి ఉంటుంది. మరి కనీసం అది లేకుండా రాజకీయంగా ఆపోజిట్ ఉన్నాడు కాబట్టి, వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి, వైరుధ్య పార్టీ కాబట్టి దాన్ని అంతమోదిద్దాం, ఆ నాయకుడిని అంతమోదిద్దామనే ఆలోచన ఏమనుందా తెలియదు. కానీ ఆయన అయితే డైరెక్ట్గా అదే ఆరోపిస్తాడు. కూటమి లక్ష్యం అదే ఉంది. అందుకే నా భద్రతని, నా ఒపీనియన్ కూడా తీసుకోకుండా, నా ఎవరైనా తీసుకోకుండా తొలగించారు అని హైకోర్టుకు పోయిండు. దానికి సంబంధించి